లాస్ట్ ఛాన్స్, చివరి అవకాశం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు యెరూషలేముకు వెళుతుంది మనందరి కోసం ప్రాణం పెట్టడానికి. మళ్ళా యెరూషలేం నుంచి యెరికో పట్టణం నడిచి వచ్చే ఛాన్స్ ఇక లేదు. దట్ వాజ్ ద లాస్ట్ ఛాన్స్, చివరి ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్. అదే మొట్టమొదటి అవకాశం తనకి, అదే చివరి అవకాశం తనకి. సింపుల్గా చెప్పాలంటే తన జీవితంలో తనకు అనుగ్రహించబడిన ఏకైక అవకాశం. ఓన్లీ వన్ ఆపర్చునిటీ హి వాస్ గివెన్. ఎప్పుడైతే నజరేయుడని యేసు, వాళ్ళు ఏమన్నారు చెప్పండి? నజరేతుకు సంబంధించిన యేసు వెళ్తున్నాడు అని అంటే ఈ గుడ్డివాడు ఏమని ప్రార్థన చేశాడు? యేసు అన్నాడా? దావీదు కుమారుడైన యేసో అన్నాడు. ఇక్కడే పరిసయ్యులు పొరపాటు పడ్డారు, శాస్త్రులు పొరపాటు పడ్డారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన వాళ్ళు పొరపాటు పడ్డారు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని చెప్పి వాళ్ళు నమ్మలా. యేసుక్రీస్తు దైవ కుమారుడు అని చెప్పి నమ్మలా. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పి నమ్మలా. యేసుక్రీస్తు మెస్సయ్యా అని చెప్పి నమ్మలా. ఈ గుడ్డోడికి కళ్ళు లేవు కానీ ఆత్మీయ నేత్రాలు మాత్రం ఉన్నాయండి. యేసు ఎవరో అర్థం చేసుకోగలిగాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ తెరుస్తారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? అబ్రహాము కుమారుడగు, గట్టి చెప్పండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసు ఎవరని పిలువబడ్డాడు? దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన వాళ్ళు, ప్రధాన యాజకులు దేన్నైతే గ్రహించలేకపోయారో, కళ్ళుండి కూడా గ్రహించలేకపోయారో, ఈ కళ్ళు లేని కబోది గ్రహించాడండి. దావీదు కుమారుడైన యేసు ఏమన్నాడో తెలుసా? నన్ను బాగు చేయి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? దావీదు కుమారుడు అని యేసు, నన్ను కనికరించు. అది దేనికి సాదృశ్యం అంటే, నేను ఒకవేళ బాగుపడాలి అని అంటే, బాగుపడడానికి నా దగ్గర ఏ అర్హత ఉంది? బాగుపడడానికి నా దగ్గర ఏ హక్కు ఉంది? ఏ యోగ్యత ఉంది? గుడ్డోడిని, కళ్ళు లేవు, తిరిగి కళ్ళు రావడానికి నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. గుడ్డోడిని కాబట్టే అడుక్కుంటున్నాను నేను. కానీ నువ్వు గనుక నా మీద జాలి పడితే, ఏమంటున్నాడు? నువ్వు గనుక నా మీద జాలి పడితే, కనికర పడితే బాగుపడిపోతా. ఈ రాత్రి నువ్వు అద్భుతాన్ని పొందుకోవాలి అని అంటే, ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి అర్హత ఏముంది మన దగ్గర? యోగ్యత ఏముంది మన దగ్గర? ఏమి చూపించి, ప్రభు నీకు తెలుసు కదా నేను చాలా ఆత్మీయుణ్ణి, నీకు తెలుసు కదా నేను చాలా పరిశుద్ధుణ్ణి, నీకు తెలుసు కదా నేను చాలా నమ్మదగిన వాడిని, నీకు తెలుసు కదా నేను చాలా యథార్థవంతుణ్ణి, కాబట్టి ఈ రాత్రి నా జీవితంలో అద్భుతం చేయి. అర్థం చేయగలిగిన దమ్ము మనకుందా? చెప్పండి.
నేను యథార్థవంతుణ్ణి గనుక, నేను నీతిమంతుణ్ణి గనుక, నేను మంచివాణ్ణి గనుక, నేను ఆత్మీయుణ్ణి గనుక, ప్రభువా నన్ను నా జీవితంలో అద్భుతం చేయి అని చెప్పగలిగిన యోగ్యత మనకు ఉందంటారా? లేదండి. ఈ రాత్రి నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలి అని అంటే ఆయన నిన్ను నన్ను చూసి కనికర పడితేనే అద్భుతము చేయగలుగుతాడు. సో దేవుని కనికరమే మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆయన మన మీద జాలి పడితేనే, అయ్యో ఎంతకాలం వివాహం లేకుండా ఇలా మూడు బారిన జీవితం, ఎంతకాలం బిడ్డలు లేకుండా గొడ్రాలు అనేటటువంటి దీనస్థితి, ఎంతకాలం ఉద్యోగం లేకుండా అల్లాడిపోతాడు, తల్లడిల్లిపోతాడు, ఎంతకాలం కుటుంబంలో భర్తతో సమాధానం లేక, భార్యతో సమాధానం లేక నరకాన్ని అనుభవిస్తాడు, నరకాన్ని అనుభవిస్తుంది, ఎంతకాలం చదువు సంధ్యలు లేక జీవితంలో ఇలా అపజయం పాలైపోతాడు, ఎంతకాలం అప్పుల్లో కూరుకుపోయి నలిగిపోయి చచ్చిపోతే బాగుండని ఇంకెంతకాలం అనుకుంటాడు పాపం. ఈరోజు ఒక అద్భుతం చేద్దాం. కన్నీళ్లతో వచ్చాడు, కష్టంలో వచ్చింది, బాధలో వచ్చాడు, వేదంతో వచ్చింది, ఇలా ఎంతకాలం పాపం. ఈరోజు జాలిపడి కనికరపడి ఏదో ఒక అద్భుతం చేయాలి నేను అని ప్రభు తలుచుకుంటే తప్ప నీ జీవితంలో నా జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవడానికి మన దగ్గర ఏముందండి? ఏం చూపించి దేవుని దగ్గర నుంచి మనం అద్భుతం పొందుకోగలమో చెప్పండి.